శ్రీనివాస్ యాదవ్, రాకేష్ రెడ్డి. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు వెళ్లిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పిఎస్కు తరలించారు. ఈ సందర్భంగా బొల్లారం పిఎస్లో మీడియాతో మాట్లాడిన గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాకేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా అనేక మీటింగులకు వెళ్ళి నిరుద్యోగులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు దాటినా కూడా ఇవాళ కనీసం నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోక ఇవాళ మా విద్యార్థి నాయకుడు మోతీలాల్ ఆమరణ అధ్యక్షుడు గాంధీ హాస్పిటల్ కూర్చుంటే వారికి మద్దతుగా వెళ్ళినందుకు చాలామంది ఇవాళ విద్యార్థులందరినీ మా నాయకులు పల్లా రవిశ్ రెడ్డి గారిని మిగతా వాళ్ళందరినీ వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ బొల్లారం పిఎస్కు నగరంలో సిటీలో వివిధ రకాల పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ చాలామంది నిరుద్యోగులు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో కానీ లైబ్రరీలో చదువుకునే వాళ్ళు కానీ చాలామంది యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులందరూ కూడా ఇవాళ గ్రూప్ 2 పోస్టు పెంచాలని చెప్పి, గ్రూప్ 1 పోస్టు పెంచాలని చెప్పి, గ్రూప్ 3 పోస్టు పెంచాలని చెప్పి, అదేవిధంగా డిఎస్సి పోస్టులను కూడా 20,000 ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో ఇవాళ మోతీలాల్ ఆమరణ నిరాక్ష చేపడితే ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప కొంత కూడా చలనం లేదు. ఇవాళ ఎమ్మెల్సీ గెలిచిన తీన్మార్ మల్లన్న ఎక్కడ వేయండు? ఎన్నికల్లో ఆనూరు మురళి గారు, ఆకునూరు మురళి గారు ఎటు వేయరు? చాలామంది నిరుద్యోగులు రెచ్చగొట్టిన చాలామంది నాయకులు కూడా ఇవాళ గాయమైపోయారు. వాళ్ళ నోర్లన్నీ వాళ్ళ మూతలు పడిపోయినాయి. దీనివల్ల ఇవాళ విద్యార్థులు చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రజా గొంతుకలను ఎన్నికల ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతోనే ఓయూ విద్యార్థి నాయకుడైనటువంటి మోతీలాల్ నాయక్ గారు వారు 7 రోజుల నుండి వారు నిరాహార దీక్ష తీస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు జనగామ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు వారు గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి సందర్భంలో వారిని ఇటు మమ్మల్ని సుమారుగా 50 మంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి నాయకులను, కార్యకర్తలను, అదేవిధంగా 100 మంది ఓయూ విద్యార్థులను కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి జాబ్ యాస్పిరెంట్స్ సైతము అరెస్ట్ చేసి 7 పోలీస్ స్టేషన్లకు పంపడం ఇది చాలా దుర్మార్గం. ఇది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్ర పాలకులు కూడా ఈ రకంగా చేయలే. ఇది ప్రజాపాలన కదా, ఇది ప్రజాప్రభుత్వం కదా. మరి ప్రజాపాలనలో, ప్రజాప్రభుత్వంలో ఈ పోలీసుల పహారా ఏంది, నిర్బంధాలు ఏంది, ఆంక్షలేంది? ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. నిన్న ఇదే మోతీలాల్ నాయక్ గారిని పరామర్శించడానికి పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మల్మూరు వెంకట్ గారినేమో 100 మంది పోలీసులను సెక్యూరిటీగా పెట్టి ఆయన మంచిగా సేఫ్గా తీసుకెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంటే విద్యార్థులు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి జాబ్ యాస్పిరెంట్స్ కొన్ని క్వశ్చన్లు వేద్దామంటే వాళ్ళ మీద దాడి చేసి ఎన్ఎస్యుఐ నాయకుల చేత పోలీసులు దగ్గరుండి దాడి చేపిస్తే వాళ్ళని ఏం చేయరు, వాళ్ళని పోలీసులు పట్టుకోరు. కానీ మేము అల్కగా దొరికినాం. ఇది చాలా దుర్మార్గం. ఇది